నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం కావటం, అలాగే చాలా పెయిన్ ఎక్కువ ఉండటం చాలా మంది లేడీస్లోని ఎదుర్కొనేటువంటి సమస్యగా మనం చూస్తూ ఉంటాం. కట్ చేస్తే పరీక్షలన్నీ చేయిస్తే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి? దీనికి ఎలాంటి ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ రివియా వాస్కులర్ సెంటర్, గచ్చిబౌలి. హలో సార్. సార్, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఎందుకు లేడీస్ లో ఈ సమస్య అనేది వస్తుంది? ఎలాంటి వారిలో మనం చూడొచ్చు అంటారు? సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉమెన్ లో మనం చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అండి. సో ఈ జనరల్ గా రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉండే ఉమెన్ లో చూస్తుంటాము. అండ్ ఈ ట్యూమర్స్ అనేవి హార్మోన్ సెన్సిటివ్. సో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ ఉంటేనే అవి గ్రో అవుతాయి. పోస్ట్ మెనోపాజల్ ఎప్పుడైతే మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఈ హార్మోన్స్ అనేవి తగ్గుతాయో, అండ్ ప్రీ మెనోపాజల్ అంటే చిన్నపిల్లల్లో వీళ్ళల్లో మనము ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చూడము. సో ఈ ఏర్పడే కారణాలు కానీ చూస్తే ఎక్కువగా మనము ఒబిసిటీ ఉన్నవాళ్ళు, ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ప్లస్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ రోజులున్నా, అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ లాంటి ఒకవేళ ఎక్సెస్ అలవాట్లున్న ఇలాంటి వాళ్ళు చూస్తుంటాం. ఇంకొంతమందికి జెనెటిక్ కాసెస్ ఉండొచ్చు, ఇంకొంతమందికి అసలు ఏ కారణాలు లేకుండా కూడా ఈ ఫైబ్రోస్ అనేవి చూస్తుంటాము. ఆల్మోస్ట్ 60% ఆఫ్ రీప్రొడక్టివ్ ఉమెన్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మనం కానీ చూస్తే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉండే అట్ సమ్ పాయింట్ ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందరికీ ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. చాలా మందికి జస్ట్ 1 or 2 centimeter ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఏ హార్మ్ కాస్ట్ ఎన్ని సెంటీమీటర్స్ వరకు ఫైబ్రాయిడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది? అప్పర్ సైజ్ లిమిట్ అనేది ఉండదండి. అంటే 25-30 centimeters కూడా వెళ్ళిన ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాము. సో ఆబ్వియస్లీ అంత పెద్ద అయ్యే లోపల ఉమెన్ చాలా మంది ముందరే అలర్ట్ అయ్యి వాటిని ట్రీట్ చేయించుకుంటారు. కాబట్టి అంత ఫ్రీక్వెంట్ గా అంత పెద్దవి చూడము. బట్ కామన్ గా వి సీ ఎనీవేర్ ఒక 18 centimeters లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ మనం చూస్తుంటాం. కొంతమందికి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఒకటే కాకుండా. సో ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి సిమ్టమ్స్ అంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఉండే ఇబ్బందులు బట్టి మనము ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. కొంతమందికి ఏ ఇబ్బంది లేకపోతే వాటిని జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. కొంతమందికి మందులతో మేనేజ్ చేయొచ్చు. ఇంకొంతమందికి ఏదైనా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారానో లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారానో కూడా మనము ఈ ట్రీట్ చేయగలుగుతాం. అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ వచ్చే లోపు వాళ్ళకి ఏదో ఒక సిమ్టమ్ అనేది తెలుస్తుంది కదా. సో 1-2 ఉండేటప్పుడే పెయిన్ భరించలేనంత ఉంటుందని చెప్తూ ఉంటారు. సో అన్ని ఉండేటప్పుడు వాటన్నిటిని కూడా తీయాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? సో ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ అనేది చాలా అంటే మనిషికి కొంతమందికి, ఈ మధ్య నేను ఒకరిని చూశాను, ఒక పేషెంట్ 15 centimeter ఫైబ్రాయిడ్ 50-year-old ఉమెన్ లో చూసాము. కానీ ఫైబ్రాయిడ్ ఉన్నట్టు కూడా తెలియదు. జస్ట్ ఒక అల్ట్రాసౌండ్ హెల్త్ చెకప్ లో అది బయటపడింది. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నొప్పి ఉంటుందనో, ప్రతి ఒక్కరికి హెవీ బ్లీడింగ్ ఉంటుందనో అనేది ఉండదు. దాని లొకేషన్ ప్లస్ పర్సన్ టు పర్సన్ చాలా వేరియేషన్ ఉంటుందండి. సో ట్రీట్మెంట్ ఎప్పుడైతే వాళ్ళకి అది సిమ్టమాటిక్ అవుతుందో, ఆర్ ఇఫ్ ఇట్స్ క్వైట్ లార్జ్ ఎనఫ్, పెద్దది ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్న దాని వల్ల ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కన్సెప్షన్ డిఫికల్టీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు గతంలో అయితే యుట్రస్ పక్కన ఫైబ్రాయిడ్స్ వస్తే యుట్రస్ కూడా తొలగించేసేవారు ఒకవేళ వాళ్ళకి పిల్లలు కనుక అయిపోయినట్లయితే. కానీ అసలు యుట్రస్ అనేది ఎఫెక్ట్ చేయకుండా, దాన్ని తొలగించకుండా ఇప్పుడేమైనా లేటెస్ట్ గా మనకి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయా? ఆబ్వియస్లీ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఇప్పుడు ఇంకా చాలా మందికి దాని గురించి అవేర్నెస్ లేదు. కానీ అది ఒక 35-year-old ప్రొసీజర్ అది. సో ఇదొక నాన్ సర్జికల్ ఆప్షన్. ఏదైతే ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో వాటి వరకు మనము బ్లడ్ సప్లై కట్ చేసి వాటి సైజ్ తగ్గించి యూట్రస్ ని ప్రిజర్వ్ చేయగలుగుతున్నాము. ఈ నాన్ సర్జికల్ ఆప్షన్ కాకుండా మయోమెక్టమీ అని ఇంకో ట్రీట్మెంట్ ఉంది, లాప్రోస్కోపిక్ ఆర్ ఓపెన్ మయోమెక్టమీ. ఈ గైనకాలజిస్ట్ సర్జికల్ గా ట్రీట్ చేస్తారు.
సో ఈ మయోమెక్టమీలో ఒత్తి ఫైబ్రాయిడ్ తీసి యూట్రస్ ని ప్రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో బ్లడ్ సప్లై అనేది తగ్గించటం వల్ల ఫైబ్రాయిడ్ అనేది ఎలా తగ్గిపోతుంది? సో దానికి రక్త ప్రసరణ తగ్గిస్తే ఎట్లా తగ్గుతుంది? దాన్ని బయటికి తొలగించాల్సిన అవసరం ఎంతవరకు ఉండదు? సో ఫైబ్రాయిడ్స్ నేను ఎట్లా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏం క్యాన్సర్ కావు. డిస్కంఫర్ట్ కాస్ట్ చేసిన దానివల్లే వాటిని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అది బయటికి తీసేయాల్సిన అవసరం ఉండదు. సో ప్రతి ఆర్గన్ అనేది బాడీలో, ఏ ఆర్గన్ అయినా, లేకపోతే ఏ ట్యూమర్ అయినా, లేకపోతే క్యాన్సర్ అయినా, బ్లడ్ సప్లై లేకపోతే అది సర్వైవ్ కాదు. సో మనం ఈ ఎంబలైజేషన్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఈ ఎంబలైజేషన్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఈ బ్లడ్ సప్లైని మ్యానిపులేట్ చేసి వేరియస్ ఆర్గన్స్ లో వేరియస్ కైండ్ ఆఫ్ జబ్బుల్ని మనము ఆల్మోస్ట్ 3 to 4 decades నుంచి మనం ట్రీట్ చేయగలుగుతున్నాము. సింపుల్ బ్లీడింగ్ తో వచ్చిన ఒక పేషెంట్, ఒక గడుపులో కానీ ఎక్కడైనా బ్లీడింగ్ తో వచ్చిన పేషెంట్ కానీ, ఆర్ ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఎక్కడైనా బ్లీడింగ్ అయ్యి కంట్రోల్ చేయలేకపోయినా, ఆర్ లివర్ క్యాన్సర్స్, ఎనీ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, ప్రాస్టేట్స్, వీటన్నిటికీ ఇప్పుడు ఈ మధ్యన థైరాయిడ్ కూడా చేస్తున్నాం. వీటన్నిటికీ జస్ట్ ఈ బ్లడ్ సప్లై మాడ్యులేట్ చేసిన దానివల్ల దానికి బ్లడ్ సప్లై, ఒక ఆర్గానిక్ కానీ ఒక ట్యూమర్ కానీ బ్లడ్ సప్లై ఆపేసిన దానివల్ల దానికి అందాల్సిన ఆహారము, న్యూట్రిషన్ ఈ అందనప్పుడు ఆబ్వియస్లీ అది సైజు తగ్గి ఆ టిష్యూ చనిపోతుంది. సో ఆ చనిపోయినప్పుడు బాడీ ఆ చనిపోయిన టిష్యూని దాని క్లియరెన్స్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, వైట్ బ్లడ్ సెల్స్ అని, మ్యాక్రోఫేజెస్ అని, ఈ పోయి ఆ చనిపోయిన డెడ్ టిష్యూని ఓవర్ టైం క్లియర్ చేసి ఏదైతే మిగిలిన ఫైబ్రాయిడ్ ఉంటుందో ఒక చిన్న స్కార్ లాగా ఏర్పడిపోయి ఇంకేమి ప్రాబ్లం కాస్ట్ చేయకుండా అక్కడికి ఉండిపోతుందండి. సో ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్ అయితే కాదు, క్యాన్సర్ కణితులు అయితే కావు, సో అంత వరి అవ్వాల్సిన నెసిటీ లేదు అని చెప్తున్నారు. కానీ ఇది ఎప్పుడు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది? సో కొంతమందికి ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ మనము ఎవిడెన్స్ కానీ చూస్తే, ఆర్ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ చూస్తే, 1 in 300 to 1 in 1000 women లో ఎవరికైతే ఫైబ్రాయిడ్స్ కోసం సర్జరీ చేసినప్పుడు అది బయటికి తీసినప్పుడు నేను చెప్పిన నంబర్లో ఒక్కరిలో ఆ క్యాన్సర్ ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇది వెరీ రేర్ అన్నమాట. సో ఏదో ఒక 500,000 పీపుల్కి ఒక్కరికి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ని యూట్రైన్ లియోమయోసార్కోమా, LMS అని అంటాము. సో ఇది కూడా ఒకవేళ ఈ క్యాన్సర్ ని సస్పెక్ట్ చేసి, జనరల్ గా 45 and 50 years అబౌవ్ ఉన్న వారికే ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాము. సో సడన్ గ్రోత్ ఉన్న వారికి, అంటే ఎవరికైతే ఫైబ్రాయిడ్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా అవుతుందో ఇలాంటి వారికి, ప్లస్ ఏజ్ ఉన్న వారికి సస్పెక్ట్ చేస్తాం. సస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఎంబలైజేషన్ ముందర కానీ ప్రతి ఒక్కరికి మేము ఒక MRI స్కాన్ చేపిస్తామండి. ఈ MRI స్కాన్ లో ఆల్మోస్ట్ 90 to 95% ఈ క్యాన్సర్స్ ని మనము పిక్ చేయగలుగుతాం. సో ఒక్కసారి యూట్రైన్ లియోమయోసార్కోమా సస్పిషన్ ఉంటే వాళ్ళకి ఈ ఎంబలైజేషన్ ఆఫర్ చేయము. సో డైరెక్ట్లీ మేము హిస్టరెక్టమీకే సజెస్ట్ చేస్తాము. సో ఒకవేళ ఆ డౌట్ వచ్చినప్పుడు వీ డోంట్ ఆఫర్. అండ్ సర్జరీలో తీసేసినప్పుడు, టిష్యూ తీసినప్పుడు వాళ్ళు ఒక పెథాలజిస్ట్ తీసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తే, ఒకవేళ అది క్యాన్సర్ అని తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండేటప్పుడు ఎంబలైజేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళల్లో ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది? మళ్ళీ రావడానికి ఉంటుందా ఫైబ్రాయిడ్స్ ఛాన్స్? ఫైబ్రాయిడ్స్ ఎలాంటి అష్యూరెన్స్ ఏమి ఇవ్వలేమంటారా? సో ఫైబ్రాయిడ్స్ ని కానీ చూస్తే రికరెన్స్ అనేది అయ్యే అవకాశము చాలా మందికి చూస్తుంటాము. బట్ ఏజ్ డిపెండెంట్ కూడా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years లో ఉన్న విమెన్ కి మనం ఫైబ్రాయిడ్స్ ట్రీట్ చేసినా ఇంకా చాలా రీప్రొడక్టివ్ ఏజ్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? అది సర్జికల్ గా మయోమెక్టమీ చేసినా, ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేసినా మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే డేటాలో, స్టడీస్ లో చూస్తే ఒక మయోమెక్టమీ చేస్తే మళ్ళీ 15% పీపుల్ కి ఓవర్ ద నెక్స్ట్ డెకేడ్ చూస్తే కొంతమందికి తిరిగి వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. సో సేమ్ టైం ఎంబలైజేషన్ చేస్తే ఒక 7 to 8% రికరెన్స్ రేట్ అనేది స్టడీస్ లో చూస్తుంటాము. కానీ ఏజ్ పెరిగే కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 40 ఉన్న వారికి ఒక ట్రీట్మెంట్, 45 or 40 ఉన్న వారికి సింగిల్ ట్రీట్మెంట్ తోనే చాలా మందికి వాళ్ళకి సిమ్టమ్ కంట్రోల్ కానీ వాళ్ళకు ఉండే ఇబ్బందులన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజ్ ది అప్రోచ్, మెనోపాజ్ అప్రోచ్ అయ్యే కొద్దీ
ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ జనరల్ గా పెరగవు. Hmm. సో 40-45 అబౌవ్ ఉన్న వారికి రికరెన్స్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. 30s లో ఉన్న వారికి రికరెన్స్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంబోలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ కేర్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎంబోలైజేషన్ జనరల్ గా ఇట్స్ 1.5 hour ప్రొసీజర్. అది చేసిన తర్వాత హాస్పిటల్లో కొన్నిసార్లు డే కేర్ లోనే పంపించేస్తాం. కొంతమందికి అడ్మిషన్ 1 or 2 days అడ్మిషన్ కూడా మేము ఆఫర్ చేస్తాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే కంపేర్ టు సర్జరీ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుందండి. అంటే ఒక 4-5 days లో చాలా మంది వరకు దే కెన్ గో బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్ స్టైల్. ప్రొలాంగ్డ్ డిస్కంఫర్ట్ అనేది కొంతమందికే, ఒక 5% బిలో చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి, ఇలాంటి వారికే కొంచెం ప్రొలాంగ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ 5-6 days లోపల నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. అండ్ ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక 4-5 days వెయిట్స్ లిఫ్ట్ చేద్దానంటాము. విగరస్ ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండాలి. సో అంతవరకు చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్. సో ఇటువంటి ఫైబ్రాయిడ్స్ ఎందుకు స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, చాలా మంది స్త్రీలు ప్రతి నెల కూడా వాళ్ళకి పీరియడ్స్ వస్తున్నాయంటే చాలా భయపడిపోతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక పైనుంచి అలాంటి ఇబ్బంది పడాల్సిన నెసెసిటీ లేదు. జస్ట్ 1 dayలోనే మనం సింపుల్గా కూడా ఈ ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా దీనికి చెక్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అప్రోచ్ అవ్వండి. రివ్యా వాస్కులర్ సెంటర్ని అప్రోచ్ అవ్వండి. గచ్చిబౌలిలో ఉంది. డెఫినెట్గా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్స్, అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ.